కట్టెలు నాటడం అయిపోతానే పురి కట్టాలన్నమాట. మా చెట్లు ఒకటో పురికొచ్చేసినాయి. వానలు పడుతున్నాయి కాబట్టి ఈ మధ్య చెట్లకి తొందరగా పురులు కట్టేయాలన్నమాట. లేకపోతే చెట్టు విరిగిపోవడము, పూత రాలిపోవడము, మళ్ళీ ఏదన్నా దాంట్లోకి రోగాలు రావడం జరుగుతాయన్నమాట. అట్లా జరగకోకుండా ముందు జాగ్రత్తకి బిరిగ్గా పురి కట్టేసుకోవాలా. ఆ చెట్లో ఉండే పిచ్చుకలు అయితే ఎంత కష్టపడి అవి గూళ్ళు అల్లుతున్నాయో, భలే మంచిగా కష్టపడుతున్నాయి. ఈ చెట్లని వేరే కాలేజ్లో డెకరేషన్ కోసం పెట్టారు. మా అడవిలో ఎన్ని ఉన్నాయో, అయ్యో పాపం. హర్రర్ ఫిలిం అయితే కాదు కానీ చూడండి, ఆ రెండు రాళ్ళకి మధ్యలో పాము వచ్చి ఉండిపోయింది. అది ఏమైందో ఏమో, కదలటమే లేదు. దానిని చంపాలని మాకేం ఆశ కాదు. అడవిలో కదా మనం ఉండేది, ఎలాగైనా కొంచెం భయం. చిన్నపిల్లలు ఉన్నారు, చూసుకోవాలా కదా మనం కూడా. ఆవులు ఉంటాయి. ఇక్కడ మదనపల్లి సైడ్ వచ్చి పాముని పులుగు అంటారు. ఎవరినైనా కాటేసిందంటే మనము మామూలుగా అయితే పాము కాటేసింది అంటాము, ఇక్కడ అలా అనరు అనమాట. పులుగు ముట్టింది అంటారు. ఆవులు ఉన్నాయి, చాలా కష్టం కదా. అందుకే పండుకి బామర్ది అవుతాడు, నాకు తమ్ముడు వరుస అవుతాడు. ఆ పిల్లని రమ్మని చంపపిచ్చేశారు. 2 ఏట్లకి వేసేసాడు దాన్ని, అసలు భయం లేకోకుండా. మేమైతే అదిరిపోయినాము. మా ఆయన లాస్ట్లో చంపేసిన తర్వాత అన్నీ చూసి, చంపకూడదు కదా, మా ఆయన లాస్ట్లో పట్టుకొని ఎత్తి పక్కన పడేశాడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ప్లీజ్.